సంబంధించిన పేరు సందీపిక. అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తుంది. ఇవాళ అక్కినేని నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరగనుందని ప్రచారం జరుగుతుంది. హీరోయిన్ శోభిత ధూళిపల్లతో చైతన్య ఎంగేజ్మెంట్ జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని టాక్. కొద్ది నెలల కిందట ఫారెన్ వెకేషన్ లో కలిసి కనిపించిన జంట అప్పటి నుంచే ఇద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నాగ చైతన్య సమంత విడిపోయిన నాటి నుంచే చైతు శోభిత ధూళిపల్లపై రూమర్స్ వచ్చాయి. శోభిత ధూళిపల్లతో చైతు డేటింగ్ తో చేస్తున్నట్టు న్యూస్ వైరల్ అయింది. కి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, అక్కినేని ఇంట పెళ్లి బాజాలు ముగనున్నాయి. ఇవాళ అక్కినేని నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరగనుందని అయితే తెలుస్తోంది. హీరోయిన్ శోభిత ధూళిపాలతో నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ లోని నాగార్జున ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రస్తుతానికైతే టాక్ ఉంది. అయితే కొద్ది నెలల కిందట ప్యారిస్ లో ఒక వెకేషన్ లో కలిసి కనిపించిన ఈ జంట అప్పటి నుంచి వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ కూడా వార్తలు అయితే వినిపించాయి. 2021 అక్టోబర్ లో విడిపోతున్నట్టుగా చైతన్య సమంత ప్రకటించారు. నాగ చైతన్య సమంత విడిపోయిన నాటి నుంచే చైతు శోభిత ధూళిపాలపై వీళ్ళిద్దరి గురించి అయితే కొంత రూమర్స్ అయితే వచ్చాయి. అయితే శోభిత ధూళిపాలతో చైతన్య డేట్ చేస్తున్నట్టయితే న్యూస్ వైరల్ అయింది. అది నిజమే అన్నట్టుగా ఇద్దరు కలిసి ఉన్న వెకేషన్ పిక్స్ కూడా బయటకు వచ్చాయి. సో ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ వార్తే కన్ఫర్మ్ అవ్వడం ఇండస్ట్రీగా మారింది. ఇది దాదాపు టాలీవుడ్ అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులకనే కాదు, టాలీవుడ్ లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ న్యూస్ అన్నట్టుగా మారింది. వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ కొద్ది నెలల కిందట ఓ ఫోటో అయితే బయటకు వచ్చింది. చైతుతో ఒక స్టెప్ ఫోటో దిగారు. ఆ బ్యాక్గ్రౌండ్ లో శోభిత కనిపించారు. అప్పుడే వీళ్ళిద్దరు పెళ్లి కన్ఫర్మ్ అనుకున్నారు. ఇక అప్పుడు వీరి ఎంగేజ్మెంట్ జరగనుందని పెళ్లి సర్కిల్లో ఇప్పుడైతే ప్రస్తుతానికి వీరి ఎంగేజ్మెంట్ జరుగుతుందని ఫిలిం సర్కిల్లో అయితే వార్తలు వినిపించాయి. అయితే వీరి ఎంగేజ్మెంట్ లో నాగార్జున అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తారని దాదాపు ఇవాళ మధ్యాహ్నం వరకు సోషల్ మీడియా వేదిక ద్వారా నాగార్జున వీరిద్దరి ఎంగేజ్మెంట్ ను కన్ఫర్మ్ చేస్తారని అయితే ఒక టాక్ అయితే ఉంది. 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విన్నర్ అయిన శోభిత ధూళిపాల ఆ తర్వాత 2013 మిస్ ఎర్త్ పోటీలో భారత్ కు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఎంటైన శోభిత 2016లో ఫస్ట్ టైం స్క్రీన్ ముందుకు వచ్చింది. సందీప్ అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో వచ్చిన రామన్ రాఘవ మూవీలో యాక్ట్ చేసింది. ఆ తర్వాత మేడ్ ఇన్ హెవెన్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించింది శోభిత ధూళిపాల. తెలుగులో 2 సూపర్ హిట్ మూవీస్ లో నటించింది. 2018లో వచ్చినటువంటి అడివిశేష్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ మూవీ అడివిశేష్ కాంబినేషన్ లో వచ్చిన గూఢచారి మూవీతో తెలుగులో ఒక బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2022లో మళ్ళీ అడివిశేష్ కాంబినేషన్ లో వచ్చిన మేజర్ మూవీలో కూడా కీలక పాత్రను పోషించింది. మొత్తానికి టాలీవుడ్ లో అయితే ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకుని చెప్పుకోవచ్చు సందీప్. గత కొన్ని గంటలుగా అయితే సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని కొంత ప్రధాన మీడియా కూడా కొన్ని మీడియా ఛానల్స్ కూడా వాటిని ప్రచారించడం కానీ అలాగే ప్రధాన వెబ్సైట్లు కూడా వీటి గురించి ప్రచురించడం కూడా మొదలయ్యాయి. అక్కినేని నాగ చైతన్య నటి శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ ఇవాళ జరగనుంది. దాదాపు అతి కొద్ది మంది సమక్షంలో, ఎందుకంటే అక్కినేని నాగార్జునకి సంబంధించి ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా కొద్ది మంది అంటే బంధువుల్లో ముఖ్యంగా దగ్గుపాటి ఫ్యామిలీకి కూడా ఈ వేడుకకు హాజరవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. దాదాపు 11 గంటల తర్వాత ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం వరకు అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా ఇదే విషయంపై అధికారికంగా ప్రకటిస్తారు. కానీ ఇప్పటి వరకు అక్కినేని నాగార్జున నుంచి అవ్వచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి అక్కినేని ఫ్యామిలీ నుంచి సంబంధించినటువంటి ఎలాంటి వ్యక్తుల నుంచి అయితే ఈ ఎంగేజ్మెంట్ గురించి అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు. అయితే 2017లో హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు రావడంతో కొన్నేళ్లు దూరంగా ఉంటున్నారు. మొత్తానికి డైవర్స్ అయిన తర్వాత, విడాకులు అయిన తర్వాత కూడా నటి శోభితతో నాగ చైతన్య లవ్ లో పడ్డారని చాలా రోజులుగా వస్తున్న వార్తల్లో వస్తున్నటువంటి విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ తొందరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు అందుకు సంబంధించి ఇవాళ ఎంగేజ్మెంట్ కార్యక్రమం కూడా కాసేపట్లో జరగనున్నట్టయితే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సమంత ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్, ఎందుకంటే గత కొన్ని రోజులుగా సమంత ఫ్యాన్స్, అక్కినేని నాగ చైతన్య ఫ్యాన్స్ కూడా కొంత ట్రోల్స్ కి గురయ్యారు. ఒకరిపై
చర్చలు చేసుకుంటూ వచ్చారు. మొత్తానికి అక్కినేని అభిమానులు అయితే ఇది ఒక రకంగా సంతోషకరమైనటువంటి. వినోద్, అంటే ఈ ఎంగేజ్మెంట్ ఇష్యూపై నాగార్జున ఫ్యామిలీ స్పందించిందా? ప్రస్తుతానికైతే ఎక్కడ అధికారికంగా స్పందించలేదు సందీప్. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు, కొన్ని పుకార్లు అంటూ కూడా అనుకుంటూ వచ్చారు. కానీ నిన్న రాత్రి నుంచి అయితే మొత్తానికి కొద్ది మంది వ్యక్తులు లీక్ చేసినటువంటి విషయాల్లో అంటే వారికి సంబంధించిన సమీప బంధువుల నుంచి వచ్చినటువంటి వార్తల్లో నిజమే కావచ్చు అనుకోండి. ఎందుకంటే దాదాపు 11:30 సమయంలో జూబ్లీ హిల్స్ లోని నాగార్జున ఇంటిలోనే అతి కొద్ది మంది రిలేషన్స్ లో ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా దగ్గుబాటి ఫ్యామిలీ అయితే తప్పకుండా హాజరవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. అయితే నాగార్జున కూడా దాదాపు ఇది వరకు ఎక్కడ అఫీషియల్ గా ప్రకటన చేయలేదు. దాదాపు మధ్యాహ్నం సమయంలో వీరి ఎంగేజ్మెంట్ కార్యక్రమం అనంతరం సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ వినోద్.